వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నారు మహాకవి గురజాడ. మరి అటువంటి గురజాడ గారు పుట్టిన నేల మన విజయనగరం. విజయనగరంలోని గురజాడ అప్పారావు గారి స్వగృహం వద్ద అయితే మనం ఉన్నాము. లోపల అంటే గురజాడ వారి కవితలు కావచ్చు, రచనలు కావచ్చు, ఆయన రచించిన రచనలు, సంఘ సంస్కరణలు ఎన్నో చేశారు. మరి అటువంటి విశేషాలు, అలానే ఈ గృహంలోని ఆయన ప్రతిబింబించిన ప్రతి అడుగు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ మనం గుమ్మంలోకి అడుగు పెట్టగానే మనకు ఒక హాల్లో కనిపించేవి గురజాడ గారి ప్రతి ఫోటో అన్నమాట. ఆ పైనే ఆయన రచించిన గేయం, దేశభక్తి గేయం. ఓ పక్క గురజాడ వారి గురించి ప్రముఖులు ప్రశంసలు, ఇవన్నీ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ లో పెట్టి నిజంగా చాలా అద్భుతంగా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు. గురజాడ వెంకట అప్పారావు గారి సంయుక్త చరిత్ర కూడా ఇక్కడ రాసి ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే నవయుగ వైతాళికుడు శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారు 21 సెప్టెంబర్ 1862వ సంవత్సరంలో విశాఖ జిల్లా ఎలమంచిలి తాలూకాలో గల ఎస్ రాయవరం గ్రామంలో కౌసల్యమ్మ వెంకట రామదాసు పుణ్య దంపతులకు జన్మించారు. రాయవరంలో పుట్టిన స్వస్థలం మాత్రం విజయనగరంలో నివసిస్తూ 1882లో మెట్రికులేషన్, 1886లో BA పూర్తి చేశారు. 1884లో విజయనగరం మహారాజా కళాశాల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించారు. అంటే 1886లో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ లో హెడ్ క్లర్క్ పదవిని, 1887లో విజయనగర మహారాజా కాలేజీ లెక్చరర్ గా విధులు నిర్వహించారు. ఇక్కడ గురజాడ వారి ప్రతిమను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అలానే ఇక్కడ ఆయన జననం అలానే మరణం కూడా ఇక్కడ పెట్టారని చెప్పొచ్చు. ఇలాగా అంటే ఇక్కడ ఆయన పుట్టినరోజు నాడు అలానే వర్ధంతి రోజు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సాంస్కృతిక కార్యక్రమాలు అని అయితే చెప్పొచ్చు. గురజాడ వారు వాడిన కళ్ళజోడు చూస్తున్నారు కదా, ఇది ఆయన వాడిన కళ్ళజోడు అనమాట. అలానే ఇక్కడ స్టాంప్, ఆయన ఉపయోగించిన రబ్బర్ స్టాంపు, ఇవన్నీ కూడా డిస్ప్లే పెట్టారు అలా ఆయన గుర్తుగా. ఈ టేబుల్ విషయానికి వస్తే ఆయన ఇక్కడే కూర్చొని ఆయన రచనలు అవన్నీ కూడా రచించేవారు. ఆయన వాడిన పుస్తకం మొత్తం ఇది కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా గురజాడ వారు వాడిన టేబుల్ అని కూడా ఇక్కడ రాసిపెట్టి ఉంచారు. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడైతే మరొకటి అదే గురజాడ వారి జాతక చక్రం. అంటే ఇది ఎంత అపురూపంగా దీన్ని భద్రపరిచారు అంటే నిజంగా. అంటే ఆయన వాడిన కుంకుమ భరిణి, ఇది గురజాడ గారు వాడినటువంటి బావి అన్నమాట. ఇది వరకు ఇదంతా కూడా కొంచెం పాడుపడిపోయి ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఈ గురజాడ గారి నివాసం అయితే ఉంది. ఈ మధ్య దీన్ని అంతా కూడా బాగు చేసి అంటే కొంచెం అంటే ఎవరైనా వచ్చి చూసే విధంగా, అంటే సందర్శకులు వచ్చే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తున్నారు. ఎందుకంటే బుక్స్లో చదువుకోవడమే ఇప్పుడున్న పిల్లలకైతే అందరికీ కూడా అంటే గురజాడ గారు అని అంటే కేవలం బుక్స్ లో చదువుకోవడము, ఆయన రచనల్ని వినడము తప్ప ప్రత్యేకంగా ఎవరు కూడా చూసి ఉండరు. ఓ ఇది గురజాడ గారి ఇల్లు, ఇక్కడికి వస్తే ఆయన రచించిన రచనలు ఉంటాయి. అలానే కన్యాశుల్కం అంటే మూఢాచారాలను రూపుమాపడానికి ఆయన చేసినటువంటి కృషి కూడా ఇక్కడ ప్రతి ఒక్క రాసిపెట్టి ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారు, మొత్తం అవన్నీ కూడా చూసుకొని ఓ మహాకవి గురజాడ గారు ఆ రోజు రచించారు కదా, మనం పాడుకున్నాము, ఆ పద్యం పాడుకున్నాము అని వాళ్ళకి ఒక అవగాహన కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి రావటం వల్ల గురజాడ గారి నివాసం అంటే పై అంతస్తు అనమాట. ఇక్కడ అంటే మండువ లోగిళ్ళు, పూర్వకాలంలో మండువ అంటే ఇలా ఎండ, వెలుతురు, గాలి, వాన అన్ని వచ్చే విధంగా ఓపెన్ పెట్టుకొని నిజంగా చాలా బాగుంది అన్నమాట. ఇది అంటే ఆ పక్కనే మనకి చూసుకుంటే విజువల్ చూస్తుంటే కనిపిస్తుంది కదా పెద్ద గోడ, అది ఏంటనుకుంటున్నారా, అది రాజుల కోట. అంటే మన గురజాడ అప్పారావు గారి ఇంటికి ఆనుకొని అవతల కోట అన్నమాట, మహారాజుల వారి కోట. ఇప్పుడు అవి కాలేజీలు, BEd కాలేజు, అలానే పిల్లలది మాన్సాస్ స్కూల్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. దానికి ఆనుకోనమాట మొత్తం ఇదంతా కూడా ఓపెన్. నిజంగా
చాలా బాగుంది ఈ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. అంటే చాలా మంది కూడా ఇటువంటి ఇల్లు తెలియవు. అంటే ఇప్పుడు ఉన్న డూప్లెక్స్ హౌసెస్ లేదా ఇవి అంటే అవే ఐడియా వస్తుంది, కానీ ఇల్లు అంటే ఈ పూర్వకాలం ఉండే ఇల్లులు అయితే ఎవరికీ తెలియని పరిస్థితి. అంటే మన వీడియో ద్వారా గురజాడ అప్పారావు గారి నివాసం అయితే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే చాలా మందికి కూడా తెలియదు, మన విజయనగరం ప్రజలకైతే తెలుసు, మరి మిగతా ఉన్న వాళ్ళకి లేదంటే ఇప్పుడు జనరేషన్ కూడా చాలా మట్టు తెలియదు. మనం వాళ్ళకి చూపించే ప్రయత్నమే. అటు అయితే గురజాడ వారి వారసులు ఉన్నారు, అంటే ముని మనవడు ముని మనవరాలు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అంటే మనకంటే కూడా వాళ్ళ తాతగారి గురించి వాళ్ళకే తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు గురజాడ ఇందిర అండి. ఓకే మేడం, చెప్పండి ఒక్క ఫ్యూ వర్డ్స్ గురజాడ అప్పారావు గారి కోసం. గురజాడ సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, గురజాడ ఒక్కరే, అంతే. అంతకు మించి ఇంకా మనం మాటలు లేవు ఆయన గురించి. మహాకవి గురజాడ కుటుంబంలోకి రావడం నా అదృష్టం. ఆయన ఇంటిని సంరక్షించే బాధ్యత రావడం ఒక గొప్ప వరంగా భావిస్తున్నామండి. ప్రస్తుతానికి గురజాడ అప్పారావు గారి ఇంట్లో కేర్ టేకర్స్గా నేను మా వారు ఇద్దరం కూడా కలిపి ఆయన వస్తువులను పరీక్షించడం, ఆయన ఇంటిని భద్రపరచడం అనేటువంటి విషయాల్లో మేము ఇక్కడ పనిచేస్తున్నామండి. అంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళింది ఈ మొత్తము కూడా, ఈ ఇంటి సంరక్షణ కూడా. అంటే మీకు ఏమైనా శాలరీ లాగా ఇస్తున్నారమ్మా? 1989లో ఈ వారసులు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది గవర్నమెంట్కి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నారు. ఇలాంటి పెద్దవాళ్ళ గొప్ప వాళ్ళ యొక్క ఇల్లులన్నీ కూడా భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి వాళ్ళ ఇంటిని హస్తగతం చేసుకోవడం జరిగింది. తర్వాత 2015లో పురావస్తు శాఖ వాళ్ళు ఇంటిని తీసుకున్నారు. అంటే ఈ ఇల్లు చరిత్ర 100 years దాటిపోయింది. 100 సంవత్సరాలు దాటిపోయిన ప్రతి మాన్యుమెంట్ని కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఆర్కియాలజీ వాళ్ళు. ఆ విధంగా ఈ పురావస్తు శాఖ పరిధిలోనికి ఇది 2015లో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి పురావస్తు శాఖ వారు దీన్ని పరిరక్షించే పనిలో ఉన్నారు. మేము కూడా అందులో, అంటే ఆ డిపార్ట్మెంట్ కాకపోయినా వేరే డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్లో ఇక్కడ డెప్యుటేషన్ మీద కుటుంబ సభ్యులుగా ఆయన గురించి కొంత వివరాలు తెలుస్తాయని వచ్చిన వాళ్ళకి చెప్పడం కోసమని మేము ఇక్కడ పనిచేస్తున్నాము. నేను గురజాడ అప్పారావు గారి మినిమానండి. నా పేరు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్. ఈ ఇంట్లోనే మహాకవి జీవించి ఆయన రచనలన్నీ ఇక్కడే చేశారు. ఈ ఇంటిని ఇప్పుడు పురావస్తు శాఖ అధీనంలో ఉంది. దీనికి కొంత రిపేర్లు కూడా మనం డబ్బు శాంక్షన్ చేశారు, రిపేర్లు కూడా జరుగుతున్నాయి. నాకు కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ జాబ్ ఇచ్చారు. ఇప్పుడు 6 నెలలు బట్టి జీతం రావడం లేదు. అంటే మీ 60 దాటిపోయండి, మీకు ఇంకా జీతం రాదు అని చెప్పారు. దాని గురించి మేము ఎవరైనా కలవడానికి వెళ్తున్నాం విజయవాడ. చూసినారు కదా, అంటే వాళ్ళ వంశీయులుగా, అంటే గురజాడ వంశీయులు కాబట్టి అంటే ఎవరు వచ్చినా సరే విజిటర్స్కి చెప్పే విధంగా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ ఇంటిని వాళ్ళు, అంటే పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్ళింది అయినా సరే వాళ్ళ ఇంటి బాధ్యతలు కొంచెం మేరకు వీళ్ళు తీసుకొని ఏదో జీతం ఇస్తున్నారు పురావస్తు శాఖ వాళ్ళు. అంటే 100 years దాటిన ఏదైనా సరే పూర్వకాలం పాత, అంటే ఇది గురజాడ అప్పారావు గారి నివాసం కాబట్టి అంటే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. వీళ్ళకి గత కొన్ని రోజుల నుంచి జీతం కూడా రావటం లేదు అని అయితే చెప్తున్నారు. మరి ఏదైనా సరే అంటే ఇప్పుడు వృద్ధాప్యం కొంచెం వచ్చింది కాబట్టి ఏదైనా సరే మాకు ఉపాధి ఏమైనా ఇస్తే బాగుంటుందని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. వారి వంటిల్లు అన్నమాట. వంటిల్లు చూస్తున్నారు కదా, ఇది అప్పట్లో పూర్వకాలంలో ఇది కట్టెలిపోయి ఈ పైన హోల్స్ అవి ఉండేవి, అవి క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని అయితే మోడిఫికేషన్ చేసి మహాకవి సమకాలీన మేధావుల చిత్రపటాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అందుకే ఇది కూడా పూజ గది అన్నమాట. పూజ గది ఇక్కడే భోజనం చేసేవారంట గురజాడ గారు అని అయితే చెప్తున్నారు. నిజంగా అంటే ఇది ఒక అద్భుతమైన ప్లేసు. ఎందుకంటే మహాకవి గురజాడ గారు ఆయన లేకపోయినా ఆయన రచనల్లో, ఆయన నివసించే ఈ ఇంట్లో ఆయన ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటారని అయితే మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఇల్లు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిందో, ఎండోన్మెంట్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిందో, అంటే ఈ ఇల్లు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఇలానే ఉంచి జస్ట్ మోడిఫై చేద్దాము అనే ఆలోచనలోనే ఇంటిని మాత్రం అలా ఉంచి చుట్టూ కూడా మోడిఫై చేస్తున్నారు. ఇంకా అంటే కొన్ని రోజుల క్రితం అయితే ఆకతాయిలు ఇంటిని, అంటే తలుపులై బదులు కొట్టి ఆయన పుస్తకాలను అది చిందరవందర చేసి అన్నీ కూడా పడేయడం అయింది. అంటే ఈయన గురించి తెలియని వాళ్ళు, అంటే ఆకతాయిలు అని చెప్పొచ్చు, అలా చేశారు. అయితే ఇటువంటి దుశ్చర్యలకు ఎవరు కూడా పాల్పడకుండా ఉండడం కోసము అయితే ఈ ఎండోన్మెంట్ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రొడక్ట్ చేసి ఈ ఇంటిని అలానే ఉంచి చుట్టూ కూడా మోడిఫై చేస్తున్నారు అనేది చెప్పొచ్చు. ఇది అంటే గురజాడ వారి ఇల్లు. విజయనగరం అంటేనే
కళలకు, విద్యలకు అన్నిటికీ కూడా పుట్టినిల్లు. అలాంటి మహానుభావులు పుట్టిన నేల కూడా మరి. అటువంటి మహానుభావులు పుట్టిన నేలలో మేము కూడా ఉండడం నిజంగా చాలా గర్వంగా ఉందని అయితే చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.